నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెట్రో స్టేషన్లోని వాహన పార్కింగ్ రేట్లని భారీగా పెంచారని నిరసిస్తూ మెట్రో స్టేషన్లో ఆందోళన చేపట్టారు. ఇష్టం వచ్చినట్టు తమ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని మెట్రో ప్రయాణికులు ఆగ్రహించారు. ఎల్ఎన్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టూ వీలర్కు 2 గంటలకు 10 రూపాయలు, 8 గంటలకు 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 12 గంటల పార్కింగ్కి 40 రూపాయలు, 12 గంటలు దాటితే గంటకు 5 రూపాయలు చొప్పున పార్కింగ్ ఫీజు చెల్లించాలి. అయితే మెట్రో టికెట్కి సమానంగా మెట్రో పార్కింగ్ రేట్లని వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ పై ఎల్ఎన్టీకి కీలక నిర్ణయం తీసుకుంది. నాగోల్ మెట్రో స్టేషన్లో ఆగస్టు 25 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నట్టు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్టు తెలిపింది. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెట్రో స్టేషన్లో వాహన పార్కింగ్ రేట్లని భారీగా పెంచటాన్ని నిరసిస్తూ మెట్రో స్టేషన్లో ఆందోళన నిర్వహించారు. ఇష్టం వచ్చినట్టు తమ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని మెట్రో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఎన్టీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు. టూ వీలర్కి 2 గంటలకి 10 రూపాయలు, 8 గంటలకు 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే 12 గంటల పార్కింగ్కి 40 రూపాయలు, 12 గంటలు కనుక దాటితే గంటకి 5 రూపాయల చొప్పున పార్కింగ్ ఫీజు చెల్లించాలి. ఇప్పుడు మెట్రో టికెట్కి సమానంగా మెట్రో పార్కింగ్ రేట్లు వసూలు చేస్తున్నారు అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని మెట్రో స్టేషన్స్లో పెయిడ్ పార్కింగ్ పై ఎల్ఎన్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నాగోల్ మెట్రో స్టేషన్లో ఆగస్టు 25 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేయబోతున్నట్టు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్టు తెలిపింది. మెట్రో స్టేషన్స్ లో పార్కింగ్ కి సంబంధించి ఎక్కువ డబ్బులు వసూలు చేయబోతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ప్రయాణికులంతా నిరసన తెలుపుతున్నారు. టికెట్ కి సమానమైన రేట్లో పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేయబోతున్నారు అనే దానిపైన వారి ఆగ్రహం. ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతోంది అక్కడ? ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? హైదరాబాద్ నగరంలో చాలా మంది మెట్రో ప్రయాణికులు ఉన్నారు. ఇందులో చాలా వరకు 2 వీలర్స్ పైన, అదే విధంగా 4 వీలర్స్ పైన మెట్రో స్టేషన్ కు వచ్చి మెట్రో స్టేషన్ నుంచి వెళ్తుంటారు. ఎందుకంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. మెట్రో నుంచి ఆయా ప్రాంతాలకు బస్సులు లేకపోవడం ఇది ప్రధానమైనటువంటి కారణం. ఆ కారణం చేత 2 వీలర్స్ అదే విధంగా కార్లలో అక్కడికి వచ్చి అక్కడ పార్కింగ్ చేసి అక్కడ నుంచి వివిధ పనుల నిమిత్తం తమ డెస్టినేషన్ కి వెళ్ళి అక్కడ పనులు పూర్తి చేసుకొని మళ్ళీ వస్తుంటారు. దీంతో చాలా సులభంగా పోవచ్చు అనుకున్నటువంటి వాళ్ళకు ఇప్పుడు ఈ ఛార్జీలు ఒకంత ఇబ్బందికర పరిస్థితులు అయితే కల్పించేటువంటి అవకాశం ఉంది. దాంతోనే తమ ఛార్జీ ఎంత ఉంటుందో అందులో సగము, అవసరమైతే అంతకంటే ఎక్కువ కూడా తాము చెల్లించాల్సినటువంటి పరిస్థితులు వచ్చేఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి చర్యలు సరికావు అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 ప్రాంతాల్లో భారీ మెట్రో డిపోలు ఉన్నాయి. అక్కడ మియాపూర్, అదే విధంగా నాగోల్ దగ్గర ఈ 2 ప్రాంతాల్లో చాలా వరకు ఖాళీ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ లో ఉచితంగా ఇంతకాలం మెట్రో పార్కింగ్ అవకాశం ఇచ్చినటువంటి ఎల్ఎన్టీ ఇప్పుడు ఇమ్మీడియట్లీగా దాన్ని అంతా కూడా అక్కడ పార్కింగ్ డబ్బులు వసూలు చేసేటువంటి ఆలోచన చేసింది. నాగోల్లో అయితే ఆగస్టు 25వ తేదీ నుంచి, మియాపూర్ స్టేషన్ లో అయితే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేయనున్నారు. ఈ ఫీజులు కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జనరల్ గా లాంగ్ డిస్టెన్స్ వెళ్లాల్సిన టైంలో మాత్రమే పార్కింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారు ప్రయాణికులు. ఈ నేపథ్యంలో టికెట్ రేటే ఆల్మోస్ట్ ఒక 50 దగ్గర నుండి 60 రూపాయలు అవుతుంది. ఈ నేపథ్యంలో పార్కింగ్ కి కూడా ఈ టికెట్ రేట్ తో సమానంగా ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో అదే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు పార్కింగ్ కి కూడా అదనంగా ఎక్కువ రేటు పెంచేయటం వల్ల వారి మీద ఎక్కువ భారం పడుతుంది. మరి దీనికి సంబంధించి వాళ్ళు అసలు ఏం అడుగుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎల్ఎన్టీ దృష్టికి ఏం తీసుకువెళ్ళబోతున్నారు? ప్రయాణికులు అంటే తమకు ఇప్పటికే మనం చూస్తే కారు అయితే 12 గంటలకు 120 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు ఒక వ్యక్తి ప్రయాణం చేసి అక్కడ 8 గంటల పాటు ఆఫీస్ లో డ్యూటీ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రావడానికి ఆ విధంగా మొత్తంగా చూసినప్పుడు 8 గంటలు దాటిపోతుంది. కాబట్టి 8 గంటలు దాటిపోయిందంటే చాలు 120 రూపాయలు వాళ్ళు పే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి
టికెట్ అక్కడి నుంచి నాకు ఎండ్ టు ఎండ్ చూస్తే 60 రూపాయలు ఉంటుంది. 120 రూపాయలు టికెట్ కి అవుతాయి, మరో 120 రూపాయలు కార్ పార్కింగ్ కి అవుతాయి. అదే 2 వీలర్ అయితే మాత్రం 40 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ విధంగా అంటే తాము ప్రయాణం చేసిన దానిలో చాలా వరకు అటు ప్రయాణం ఖర్చు మాత్రమే కాకుండా అంతే సమానంగా ఇటు పార్కింగ్ కూడా ఫీజు పే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడతాము. ఇప్పుడు ఏదైతే ప్రీ మెట్రో పార్కింగ్ కల్పించారో దాన్నే కంటిన్యూ చేయాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఏమైనా ఎమ్యూనిటీస్ ని చాలా క్లియర్ గా కల్పించారా అంటే అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. కేవలం భూమిని చదును చేసి అక్కడ మార్కింగ్ చేసి మాత్రమే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎండాకాలంలో ఎండకు బళ్ళు ఇబ్బందులు అయితే ఆ తర్వాత వర్షాకాలంలో కూడా వర్షంకి తడిసిపోయేటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకుండా, అదే విధంగా రక్షణకు సంబంధించి కూడా పార్కింగ్ ఎట్ ఓనర్స్ రిస్క్ అని వాళ్ళు బోర్డు పెట్టేసి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏదైనా బళ్ళు మిస్ అయిపోయినా లేకపోతే ఎవరైనా ఆ బళ్ళని తీసుకెళ్లిపోయినా కూడా తమకేం సంబంధం లేదు అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు అనేది స్థానికుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. మరొక వైపు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య ఉంది. చాలా ప్రాంతాల్లో పార్కింగ్ ను రోడ్లపై చేయిస్తున్నారు. రోడ్డు సైడ్ కొన్ని లేన్స్ మార్క్ చేసి ఆ లేన్స్ లలో పార్కింగ్ చేయిస్తూ వాటికి ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దీనికి పెద్దగా రక్షణ గాని లేదంటే ఇతర సదుపాయాలు గాని కల్పిస్తున్నటువంటి పరిస్థితులు లేవనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా రోడ్డు సైడ్ పార్క్ చేసినటువంటి బండ్లు మిస్ప్లేస్ అయ్యాయి. అంటే ఆ బండ్లను ఎవరో తీసుకెళ్లిపోయారు. దాంతో వాళ్ళు ఫిర్యాదులు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటిది రాకుండా సరైనటువంటి రక్షణ చర్యలు లేకుండా తమ వద్ద ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇప్పటికే టాయిలెట్స్ కి రేట్లు వసూలు చేస్తున్నారు, ఇప్పుడు పార్కింగ్ కి వసూలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మెట్రో ఛార్జీలు పెంచడం కోసం కూడా ప్రభుత్వం నిర్ణయించి ఒక కమిటీ వేసింది. కాబట్టి అవి కూడా అమలైతే మెట్రో ప్రయాణికులు చాలా భారంగా మారిపోయేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎల్ఎన్టీ అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రత్యేకంగా కేటాయించినటువంటి పార్కింగ్ స్థలాల వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. కానీ అలాంటి రక్షణ కల్పించేటువంటి పార్కింగ్ విధానం అయితే ఇటు మెట్రో రైలు అధికారులు కానీ ఎల్ఎన్టీ అధికారులు కానీ కల్పిస్తున్నటువంటి పరిస్థితి లేదు. పైగా ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో అక్కడ పార్కింగ్ ఫీజులను వసూలు చేయడం, ప్రభుత్వం ఉచితంగా కేటాయించినటువంటి స్థలాల్లో ఈ విధంగా ముక్కుపిండి ఫీజులు వసూలు చేయడం, అది కూడా నామినల్ ఫీజు. అక్కడ ఉండేటువంటి రక్షణ వ్యవస్థ కానీ అదే విధంగా వాటికి షేడ్స్ ఏర్పాటు చేస్తే నీడ ఉండడం కానీ అట్లాంటివి చేస్తే దానికి మెయింటెనెన్స్ కోసమైనా వసూలు చేస్తే కానీ అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ అంశం పట్ల తీవ్రంగా ఆక్షేపణలు అయితే వస్తున్నాయి. ఇంకో పక్క మెట్రో ప్రయాణం ద్వారా ట్రాఫిక్ సమస్య కూడా కొంతవరకు చెక్ పెట్టచ్చు అనే ఉద్దేశం ఉంది. అలాగే జరుగుతోంది. అంటే మెట్రో వల్ల కొంతవరకు ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ పార్కింగ్ కావచ్చు, టికెట్ రేట్లు కావచ్చు, వీళ్ళు భరించలేక ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ని గనక ఆఫ్ చేసుకుంటే ట్రాఫిక్ సమస్య మళ్ళీ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవాలా? ఈ అంశం మీరు చెప్పిన అంశం చాలా క్లియర్. గతంలో మెట్రో రైలు వస్తే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది అని ఒక అంచనా వేశారు. స్టడీస్ ఆధారంగా ఆ విషయాలు చెప్పారు. కానీ కరోనా తర్వాత హైదరాబాద్ నగరంలో ఇండివిజువల్స్ వెహికల్స్ చాలా పెరిగిపోయినాయి. మెట్రోకి 2024 వరకు దాదాపు 20 లక్షల మంది ప్రయాణం చేస్తారని అంచనా వేశారు. కానీ ఇప్పుడు 5 లక్షల మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. మరొక వైపు ఈ విధంగా రేట్లు పెరిగితే మాత్రం చాలా మంది మెట్రోను వదిలి మళ్ళీ 2 వీలర్స్ లేదా 4 వీలర్స్ లో వెళ్ళిపోతే ట్రాఫిక్ సమస్య మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది. థాంక్యూ రాముడు.